మనం హ్యాండ్లింగ్ ఆఫ్ రిజర్వ్ శాంపుల్స్ గురించి తెలుసుకుందాం. హ్యాండ్లింగ్ ఆఫ్ రిజర్వ్ శాంపుల్స్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఫార్మా ఇండస్ట్రీలో తెలుసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ సెషన్స్ వరకు మనం వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యూఏ లైక్ ఐపీ క్యూఏ, వాలిడేషన్ క్యూఏ, క్వాలిఫికేషన్ క్యూఏ, వెండర్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ మార్కెట్ కంప్లైంట్స్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుంటాము. సో అండ్ రిలేటెడ్ టు ద వాట్ టు సే క్లీనింగ్ వాలిడేషన్ కానీ ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెషన్స్లో తెలుసుకుందాం. ఈ సెషన్లో మనం ప్రొడక్ట్ రీకాల్, బ్యాచ్ రిలీజ్ ఎలా చేస్తాం అనేది కూడా తెలుసుకుందాము. ఈ సెషన్లో మనం వాట్ టు సే రిజర్వ్ శాంపుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఈ సెషన్లో తెలుసుకుంటాం. సో జంపింగ్ ఇన్ టు ద సెషన్. సో మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ గమనిస్తే మీకు క్యూఏ గురించి మొత్తం బ్రీఫ్గా ఐడియా వస్తుంది. సో జస్ట్ follow the series of all the sessions so that you will have a good idea. So I'm sharing my screen now of reserve samples. ఫార్మా ఇండస్ట్రీలో అసలు రిజర్వ్ శాంపుల్స్ అంటే ఏంటి, అసలు ఎలా కలెక్ట్ చేస్తారు, ఎందుకు కలెక్ట్ చేస్తారు, వాటి వల్ల యూజ్ ఏంటి అనేవి ఈ సెషన్లో మనం తెలుసుకుంటాం. సో అసలు రిజర్వ్ శాంపుల్స్ ఆర్ రిటెన్షన్ శాంపుల్స్ గురించి అసలు అంటే ఏంటి, వాటికి ఏమేం గైడ్ లైన్స్ అప్లికేబుల్ అవుతాయి, డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ రిజర్వ్ శాంపుల్స్ గురించి డిఫరెంట్ గైడ్ లైన్స్ ప్రపోజ్ చేశారనమాట. సో అకార్డింగ్ టు USFDA 21 CFR Part 211 టాక్స్ అబౌట్ ద రిజర్వ్ శాంపుల్స్ అండ్ ICH guideline Q7 talks about the reserve samples. అలాగే EU guidelines to GMP talks about the reserve samples and WHO కూడా రిజర్వ్ శాంపుల్స్ గురించి మాట్లాడతాయి. అసలు ఇన్ని గైడ్ లైన్స్ మాట్లాడాం. అసలు రిజర్వ్ శాంపుల్స్ అంటే ఏంటి? సో అకార్డింగ్ టు 21 CFR Part 211, అకార్డింగ్ టు USFDA guideline, రిజర్వ్ శాంపుల్ అంటే ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈచ్ లాట్ ఆర్ బ్యాచ్. ప్రతి బ్యాచ్ నుంచి ఒక packed product in its final dosage form that is supplied to the market అనేది కలెక్ట్ చేస్తామన్నమాట at the stage of packing, and it will be stored under controlled conditions and temperature and humidity so that అది బయట మార్కెట్లో ఏ స్టేజ్లో ఉందో అది మన కంపెనీలో అదే కండిషన్స్లో ప్రిజర్వ్ చేస్తాం. ఎందుకంటే వీటి వల్ల మనం ఏదన్నా మార్కెట్ కంప్లైంట్స్ కానీ రీకాల్స్ కానీ అయినాయి అనుకోండి, పీరియాడికల్గా దిస్ శాంపుల్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రూఫ్ ఫర్ ద అనాలిసిస్ దట్ నా శాంపుల్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవడానికి రిజర్వ్ శాంపుల్ యొక్క ఇంపార్టెన్స్. ఆర్ ఎలా ప్రిపేర్ చేస్తారు రిజర్వ్ శాంపుల్స్ అనేది మనం తెలుసుకున్నట్టు, రిజర్వ్ శాంపుల్ ఆర్ రిటెన్షన్ శాంపుల్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ ఈచ్ కమర్షియల్ బ్యాచ్. ప్రతి బ్యాచ్కి తీస్తాం. సో దానికి ఒక SOP అనేది మెన్షన్ చేస్తారు. ఏ ప్రోడక్ట్కి బ్యాచ్ సైజ్ ఎంత ఉంటే ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి అనేది డిఫైన్ చేస్తారు. దాంట్లో క్లియర్గా ఎలా ప్యాక్ చేయాలి, దట్ లేబులింగ్ కండిషన్స్ ఏంటనేది కూడా డిఫైన్ చేస్తారు. నెక్స్ట్, ఆల్ రిజర్వ్ శాంపుల్స్ దే షుడ్ బి ప్యాక్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద సిమిలర్ కండిషన్స్ ఆర్ కంటైనర్ క్లోజర్ సిస్టమ్ దట్ ఈస్ మార్కెటెడ్ ఇన్ టు ద మార్కెట్. రైట్, ప్రతిదీ కూడా ఇట్ షుడ్ బి అన్ ఎగ్జాక్ట్ రెప్లికా. మన ప్యాకింగ్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా ఒక శాంపుల్ తీసుకెళ్ళి రిజర్వ్ శాంపుల్ రూమ్లో పడేయాలన్నమాట. సో ఇట్ షుడ్ బి ఎన్ ఏ ఫైనల్ మార్కెటింగ్ ఫామ్. నెక్స్ట్, క్వాంటిటీ ఆఫ్ ద రిజర్వ్ శాంపుల్. ఎంత క్వాంటిటీ ఆఫ్ రిజర్వ్ శాంపుల్ మనం తీయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాచ్ తీసుకున్నారనుకోండి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎస్ఏ చేయడానికి మీకు 25 grams కావాలనుకోండి, అట్లీస్ట్ ట్వైస్ ద క్వాంటిటీ ఆఫ్ ద శాంపుల్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద టెస్ట్స్ అనేది కలెక్ట్ చేసుకుని అది మన రిజర్వ్ శాంపుల్ రూమ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సఫిషియంట్ క్వాంటిటీ షుడ్ బి రీటైన్. సో ఫర్ అట్లీస్ట్ 2 full compendial analysis, అంటే ట్వైస్ ద శాంపుల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ అనాలిసిస్ తీసుకుని రిజర్వ్ శాంపుల్ కింద స్టోర్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా SOPలో డిఫైన్ చేస్తారనమాట. నెక్స్ట్, మీరు రిజర్వ్ శాంపుల్స్ తీసారు, రిజర్వ్ శాంపుల్కి ఒక డెడికేటెడ్ రూమ్ అనేది ఉంటుంది అండర్ కంట్రోల్డ్ కండిషన్స్, టెంపరేచర్ అండ్ RH అనమాట. సో దాన్ని స్టోర్ చేస్తారు. ఎప్పటి వరకు స్టోర్ చేస్తారు మీరు ఆ రిజర్వ్ శాంపుల్స్ని అంటే, రిజర్వ్ శాంపుల్స్ షుడ్ బి స్టోర్డ్
ప్లస్ 1 year ఆఫ్టర్ ద రీటెస్ట్ డేట్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే ఒకవేళ 2024లో ఆ బ్యాచ్ ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, 2025 ప్లస్ 1 year వరకు ఆ ప్రొడక్ట్ని మీరు రిజర్వ్ శాంపుల్ ఏరియాలో స్టోర్ చేసుకునే ఉండాలి. ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఎక్స్ట్రా యూ షుడ్ డిస్ట్రాయ్ ద రిజర్వ్ శాంపుల్స్. ఇది ఈ పాయింట్ ఎందుకంటే ఆఫ్టర్ ద ఎక్స్పైరీ డేట్ కూడా మీకు ఏమిటంటే మార్కెట్లో ప్రొడక్ట్ ఉందనుకోండి, తర్వాత ఒకవేళ ఆ శాంపుల్ వస్తే మీరు ఏదో అనాలిసిస్ చేయాలి కదా, మరి దానికి అప్పుడు ప్రూఫ్ మీరు ఏంటి మీకు. సో అందుకనే మీరు కంపల్సరీ ఒక రిజర్వ్ శాంపుల్ ఉందంటే ప్లస్ 1 year ఆఫ్టర్ మాత్రమే డిస్ట్రాయ్ చేయాలన్నమాట. స్టోరేజ్ కండిషన్ మీరు ఎట్లా స్టోర్ చేస్తారు, ఎక్కడ స్టోర్ చేస్తారు. ఇట్స్ రిజర్వ్ శాంపుల్ షుడ్ బి స్టోర్ ఇన్ ఏ సెక్యూర్ ఏరియా అండర్ ద కండిషన్స్ విత్ స్పెసిఫైడ్ స్టోరేజ్ కండిషన్స్. నెక్స్ట్, the storage condition should be better or equal than that of the label storage conditions. Drug product should be retained. Drug products shall be retained and stored under the consistent conditions with the defined final product labeling and storage conditions to be monitored for temperature and humidity. ఇందాక మనం అనుకున్నట్టే ఏదన్నా స్పెసిఫైడ్ స్టోరేజ్ కండిషన్లో ఆ రూమ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అవుట్ ఆఫ్ లిమిట్స్ వెళ్ళినాయి అనుకోండి, ఇమీడియట్గా ఒక డీవియేషన్ రైజ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ క్వాలిటీని అసెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడూ కూడా రిజర్వ్ శాంపుల్ రూమ్లో టెంపరేచర్ RH అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండి రికార్డ్ చేయాలి. A dedicated person should record the temperatures and humidity of the reserve sample room. If any ambiguity is present, it should be recorded as a deviation. నెక్స్ట్, విత్డ్రాయల్ ఆఫ్ ద రిజర్వ్ శాంపుల్. నెక్స్ట్, ఎప్పుడు రిజర్వ్ శాంపుల్స్ నుంచి మీరు శాంపుల్ తీసుకోవచ్చు అంటే ఏదన్నా మార్కెట్ కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ పర్టికులర్ బ్యాచ్ యొక్క రిజర్వ్ శాంపుల్ రూమ్కి వెళ్ళి తీసుకొని నెక్స్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ కావాలనుకుంటే శాంపుల్ తీసుకెళ్ళి క్యూసీకి తీసుకెళ్ళి అనాలిసిస్ చేస్తారనమాట. ఎంత క్వాంటిటీ మీరు తీసారు, ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది కూడా రిజర్వ్ శాంపుల్ లాగ్ బుక్లో రాయాలి ఆ పర్టికులర్ బ్యాచ్కి. నెక్స్ట్, ఆ శాంపుల్ తీసిన తర్వాత ఫ్రెష్ లేబుల్ వేయాలి ఇంకెంత శాంపుల్ మిగిలింది అని. ఇన్ కేస్ శాంపుల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టెస్టింగ్ అదర్ దెన్ కంప్లైంట్, అసలు ఎందుకు తీస్తున్నారు అనేది జస్టిఫికేషన్లో ఇచ్చి ఆ రికార్డులో రిజిస్టర్లో రాసిన తర్వాత మాత్రమే రిజర్వ్ శాంపుల్ విత్డ్రా చేసుకోవాలి. నెక్స్ట్, ఆ రిజర్వ్ శాంపుల్ రూమ్లోకి ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి యాక్సెస్ కంట్రోల్. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఓన్లీ ద క్యూఏ హెడ్ అండ్ దేర్ ఆథరైజ్డ్ డెప్యూటీస్ అండ్ డిజిగ్నీస్ మాత్రమే రిజర్వ్ శాంపుల్ రూమ్లోకి వెళ్ళి రిజర్వ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదన్నా మార్చొచ్చు కదా. సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఆర్ ట్రస్ట్ ఎనీ వన్ ఇన్ ఏ ఫార్మా ఇండస్ట్రీ. సో ద యాక్సెస్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ విత్ ఫుల్లీ కంప్లీట్ కంట్రోల్డ్ యాక్సెస్. అండ్ రీకన్సిలేషన్ అనేది రెగ్యులర్గా ఉండాలి ఏదైనా క్వాంటిటీస్ కనుక తీస్తే. ఇది ఆల్రెడీ ద రికార్డ్ షుడ్ బి మెయింటైన్ అని తెలుసుకున్నాం. యాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ ద రిజర్వ్ శాంపుల్స్. అకార్డింగ్ టు ద USFDA Part 211 గైడ్లైన్, ఎవ్రీ ఇయర్ మనం ఏ బ్యాచెస్ అయితే మనం రిజర్వ్ శాంపుల్ రూమ్లో స్టోర్ చేసామో అన్ని బ్యాచెస్ ఓపెన్ చేసి ఈజ్ దేర్ ఎనీ డిటోరియేషన్ ఆర్ నాట్ అనేది ప్రతి బ్యాచ్ కి చెక్ చేస్తూ ఉండాలి. దీన్నే యాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ ద రిజర్వ్ శాంపుల్స్ ఉండాలన్నమాట. రిజర్వ్ శాంపుల్స్ అంటారు. ఇఫ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ డిటోరియేషన్ ఈజ్ దేర్, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్లో ఇన్ కేస్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ వెరిఫికేషన్లో మీరు ఎల్లో కలర్ పార్టికల్స్ కానీ మైక్రోబియల్ ఫంగస్ కానీ నోటీస్ చేశారనుకోండి, మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిజల్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ రికార్డ్ చేసి యూ షుడ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ మీరు ప్రతి డేటాని మానిటర్ చేయాలి. సో యూ షుడ్ ఆల్సో మానిటర్ ద స్టెబిలిటీ డేటా, యూ షుడ్ మానిటర్ ద రిలీజ్ రిజల్ట్స్, రిజర్వ్ శాంపుల్ రిజల్ట్స్, అపీరెన్స్, డిస్క్రిప్షన్, అసలు మార్కెట్లో ఎన్ని ఉన్నాయి, ఇఫ్ రిక్వైర్డ్ రిజర్వ్ శాంపుల్స్ డిటోరియేషన్ ఏమన్నా అయితే మార్కెట్లో నుంచి ఆ రిజర్వ్ శాంపుల్స్ విత్డ్రా చేసుకోవడానికి రీకాల్స్ అనేది ఇనిషియేట్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. అండ్ రిజర్వ్ శాంపుల్ ప్రతి ఇయర్ వెరిఫై చేసాము అని చెప్పడానికి యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూలో మనం మెన్షన్ చేయాలి. ఒక పాయింట్ షుడ్ బి దేర్.
నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద రిజర్వ్ శాంపుల్. సో మనం ఏమనుకున్నాము, బ్యాచ్ ఎక్స్పైర్ అయిన 1 year వరకు రిజర్వ్ శాంపుల్ స్టోర్ చేయాలి. 1 year తర్వాత ఏం చేస్తాం, ఇంకా దట్ ఈస్ నో యూజ్ కదా. సో ఆ రిజర్వ్ శాంపుల్స్ అనేది డిస్ట్రక్షన్ చేస్తాం. డిస్ట్రక్షన్ చేయడానికి కూడా ఒక డిస్ట్రక్షన్ లాగ్ ఉండాలి. ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ద క్యూఏ పర్సన్. అండ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఎంత డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఏ రోజు డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఇట్ షుడ్ బి వెరిఫైడ్ బై ద డ్యూవర్ అండ్ ద చెక్కర్ మెకానిజం. నెక్స్ట్, దిస్ ఈస్ రిలేటెడ్ టు ద రిజర్వ్ శాంపుల్స్. రిజర్వ్ శాంపుల్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద మార్కెట్ కంప్లైంట్స్. రీకాల్స్ వచ్చినప్పుడు రిజర్వ్ శాంపుల్సే మనకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అనమాట, ఏదైనా ఇన్వెస్టిగేషన్ కానీ అనాలిసిస్ కానీ చేయడానికి.